నిన్న జరిగినటువంటి ఒక ప్రైవేటు కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటెండ్ అయ్యి చాలా అద్భుతంగా ప్రసంగించారు. చాలా విషయాలను కూడా అక్కడ వెల్లడించారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ప్రభుత్వ చేతిలో మీడియా బంద్ అంటూ కూడా చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది మరి ప్రభుత్వం చేతిలో బందీలాగా మారిపోయినట్టు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేశారు. వార్తను వార్తగా రాసే పరిస్థితి లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ఓ బాలికపై లైంగిక దాడి జరిగితే వార్త రాయలేదు, సోషల్ మీడియాతోనే ఆమెకు న్యాయం జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు. సోషల్ మీడియా లేకపోతే ప్రభుత్వానికి చెల్లడం లేదు. హేట్ స్పీచ్ బిల్ అనేది ప్రభుత్వంలో ఉన్నవారితో మొదలవ్వాలంటూ కూడా మరి కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది ప్రభుత్వం ఇచ్చేటువంటి యాడ్స్కు తలొగ్గి మరి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రభుత్వానికి తలొగ్గి ప్రభుత్వం చెప్పేటువంటి వాటిని మాత్రమే ప్రచురిస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ప్రజల సమస్యలను ఎక్కడ కూడా చూపట్టట్లేదంటూ కూడా మరి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం మారినటువంటి ఏదైతే మైనర్ బాలికకు సంబంధించినటువంటి అంశం ఏ ప్రధాన మీడియాలో కూడా మొదట్లో రాలేదు. ఎక్కడ కూడా ఆ అంశాన్ని మరి చూపెట్టినటువంటి పరిస్థితి మరి మన రాష్ట్రంలో ఉంది. మెయిన్ స్ట్రీమ్ అంతా కూడా ప్రభుత్వానికి తలొగ్గి పనిచేస్తున్నట్టు కూడా మరి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే బండి భగీరథ్ సంబంధించినటువంటి ఏదైతే ఫోక్సో కేసు ఉందో ఆ ఫోక్సో కేసును మరి ఎక్కడ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ప్రధాన పత్రికల్లో ఎక్కడ కూడా ప్రచురించలేదు. మరి ఎక్కడ కూడా దాన్ని చూపెట్టే ప్రయత్నం చేయలేదు. ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తేనే ఆ సమయంలో మరి ఈ ప్రధాన వార్తా స్రవంతులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. కేవలం సోషల్ మీడియాతోనే మరి ఆ సదరు బాధిత బాలికకు న్యాయం జరిగిందంటూ కూడా కేటీఆర్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కనుక సోషల్ మీడియా లేకపోతే ప్రభుత్వానికి అసలు చలనమే లేదంటూ చెప్తా ఉన్నారు. ఇక హేట్ స్పీచ్ బిల్ అనేది ప్రభుత్వంలో ఉన్నవారితో మొదలవ్వాలంటూ కూడా మరి కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ హేట్ స్పీచ్ బిల్ అనేది ప్రధానంగా ప్రభుత్వంలో నుంచి ఉన్నటువంటి పెద్దవాళ్ళ నుంచే మొదలవ్వాలంటూ కూడా మరి కేటీఆర్ ఎందుకు చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంకి పెద్దన్న ఎవరన్నా అవునన్నా కాదన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డే మరి రాష్ట్రానికి పెద్దన్న. ఈయన ఏ విధంగా వివరించాలి, హూందా వివరించాలి, అందరికీ ఆదర్శనీయంగా ఉండాలి, ఆయన మాటలను చాలా వరకు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కానీ ఈయన తెల్లారు లేస్తే ఏమని మాట్లాడతాడు, తొక్కుతా, తంతా, పొడుస్తా, పెగులు తీసి మెడలు వేసుకుంటా, లాగుల తొండలు దూరగొడతా అని ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈ హేట్ స్పీచ్ బిల్ అనేది తీసుకొని వస్తే ఈ రేవంత్ రెడ్డి దగ్గర నుంచే మొదలు పెట్టాలని మరి కేటీఆర్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నది ఎవరు? ప్రగతి భవన్లో బంగారు కబోర్డులు ఉన్నాయని ఫేక్ న్యూస్ ప్రచారం చేసింది ఎవరంటూ కూడా మరి కేటీఆర్ అడుగుతూ ఉన్నారు. ఏదైతే మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ఏమైంది? ప్రగతి భవన్లో బంగారు బాత్రూమ్లు ఉన్నాయని చెప్పారు, బంగారు కబోర్డులు ఉన్నాయని చెప్పారు. సుమారు 150కి పైగా బెడ్రూమ్లు ఉన్నాయి. మొత్తం అదంతా కూడా బంగారు భవనం అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చారు. దాన్ని యాజ్ యూజువల్గా కొన్ని మీడియా ఛానళ్ళు మరి కనీసం విశ్లేషించకుండా దాన్ని ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంటుండే. దాన్ని కేటీఆర్ ఒకసారి గుర్తు చేసిరు. అసలు మొదలుపెట్టిందే మీరు, అసలు కారణం ఎవరు? ఈ అబద్ధాలన్నీ ప్రచారం చేయడంలో ప్రధాన పాత్ర ఎవరిదంటూ కూడా మరి ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు, ఇది ప్రధానంగా అందరూ కూడా మరి వినాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో, ఇక తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం అసలు ఖర్చు అయిందే 84,000 కోట్లు. 84,000 కోట్ల ఖర్చు అయితే వీళ్ళు ఏమని చెప్పారు? ప్రతిసారి కూడా 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ నేతలు. దాన్ని వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని మీడియా ఛానళ్ళు కావచ్చు, పేపర్లు కావచ్చు, దాంట్లో మరి కాంగ్రెస్ పార్టీ నేతలు ఏదైతే చెప్పారో అదే నిజం అన్నట్టు వాళ్ళంతా కూడా ప్రచురించారు.
ఈ అబద్ధాలు చెప్పే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 84,000 కోట్ల ఖర్చు అయింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. 84,000 కోట్లు ఖర్చు పెడితే లక్షల కోట్లు ఎట్లా అవినీతి జరుగుతుంది? ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే ఈ ఫోన్కు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ₹1,00,000 పెట్టి ఈ ఫోన్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ ₹1,00,000 పెట్టి ఫోన్కు తీసుకుంటే దీన్ని సంబంధిత ఎవరైతే ఏజెన్సీలు ఉంటాయో దీంట్లో నాకు తెలిసి 3,000 4,000 వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటారు. ఎవరు? ఆ డీలర్లో లేకపోతే ఏజెన్సీలో. కానీ ఫోన్కే ₹1,00,000 అయినప్పుడు 2 లక్షల స్కామ్ జరిగిందని ఎట్లా చెప్తారు? అధికారికంగా చెప్తా ఉన్నారు కదా, ₹1,00,000 ఇన్వాయిస్ చూపెడుతున్నారు కదా. దీనికి 2 లక్షల స్కామ్ జరిగిందని మరి చెప్పిన వాళ్ళకి ఎట్లా బుద్ధి లేదు, దాన్ని నిజమే అని రాసినటువంటి వ్యక్తులకు ఎట్లా బుద్ధి లేదో అర్థం కానటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారని ఫేక్ న్యూస్ ప్రచారం చేసింది నిజం కాదా అంటూ కూడా అడుగుతూ ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధానంగా అధికారంలోకి రావడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం పెద్ద ఎత్తున మరి ఆ రోజు ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు చర్చకు దారితీశాయి. నిజంగానే మరి ఫోన్లు ట్యాపింగ్ జరిగాయా లేదా అనేది కనీసం విశ్లేషించకుండా దాని ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఏది చెప్తే అదే నిజం అన్నట్టు, అదే వాళ్ళకు వేదం అన్నట్టు ఇష్టానుసారంగా వీళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి, వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి. ఆ సినిమా హీరోయిన్ మాటలు విన్నాడు కేటీఆర్, ఈ సినిమా హీరోయిన్ మాటలు విన్నాడు కేటీఆర్, ఆ సినిమా హీరో వినాయకుడు విన్నాడని ఇష్టానుసారంగా మరి ప్రచారం చేశారు. ఇది విలువలు కాదు కదా, ఈ జర్నలిజం విలువలు అనేవి ఇవి కాదు కదా. నిజాన్ని విశ్లేషించి ఆ తర్వాత ప్రజలకు చేరవేయాలి ఆ సమాచారాన్ని. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పేదే వేదం అన్నట్టు కొన్ని మీడియా ఛానళ్ళు ఇష్టానుసారంగా అడ్డగోలుగా అబద్ధపు రాతలు రాసినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఫేక్ న్యూస్ వస్తే ఫ్యాక్ట్ చెక్ చేయాలి అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఉన్నారు. సోషల్ మీడియా అయినా మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా ఖచ్చితంగా వార్తలు ప్రచురించే ముందట దాంట్లో ఎంత నిజం ఉంది, అది ఎంతవరకు కరెక్టు అన్నీ తెలుసుకొని మరి రాయాలంటూ కూడా మరి ఫ్యాక్ట్ చెక్ చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ప్రభుత్వం చేతిలో మీడియా బందీగా మారిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఈవెంట్లో పాల్గొని మాట్లాడుతూ వాస్తవాలు చెప్తే చేదుగానే ఉంటాయని, అంతే వాస్తవంగా ఛానళ్లు మీడియా చేతిలో బందీలుగా మారాయని అన్నారు. ఇక రాష్ట్రంలో ఓ కేంద్ర మంత్రి కొడుకు మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తే వారం రోజుల వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ కూడా మరి చూపెట్టినటువంటి పరిస్థితి అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక సోషల్ మీడియా లేకుంటే అమ్మాయికి న్యాయం జరిగేది కాదని అన్నారు. జర్నలిస్టులపై ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్ట్ చేసినా కూడా యాజమాన్యాలు ప్రశ్నించలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఇక ఇదైతే మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధాన మీడియాకు సంబంధించినటువంటి ఛానల్లో దాంట్లో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులను అకారణంగా అక్రమంగా మరి వాళ్ళను అరెస్ట్ చేసి జైలుకు తరలించడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కూడా కనీసం ఆ ఛానల్కి సంబంధించినటువంటి యాజమాన్యం కనీసం దాని మీద దృష్టి పెట్టలేదు. మరి దాన్ని ఎక్కడ కూడా ఖండించినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనబడలేదు. మరి ఆ మీడియా ఛానల్కి సంబంధించినటువంటి వ్యక్తి మరి ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, పక్క రాష్ట్రం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, చాలా సన్నిహితుడు. కానీ ఇక్కడ జర్నలిస్టులను మాత్రమే బలి చేస్తూ ఉన్నారు అనేది కూడా వాస్తవంగా చెప్పుకోవచ్చు.